హాయ్ అండి. మీరు రొటీన్‌గా లంచ్‌కి ఏం తీసుకుంటారు? పొట్ట ఫుల్ చేసుకోవడానికి ఏదో ఒకటని తీసుకుంటారా? లేకపోతే బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటారా? ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఈ మిడ్ నూన్ మీల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైట్ రైస్ అవి ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఇమ్మీడియేట్‌గా షుగర్ స్పైక్ అవుతుంది. తర్వాత మళ్ళీ అలసటగానే ఉంటుంది. ఆయిల్ కర్రీస్, పికిల్స్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, ఎక్సెస్ సాల్ట్ అలాగే బ్యాడ్ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అలాగే బ్రౌన్ రైస్ తో చేసిన పప్పన్నం, కొంచెం డ్రై కర్రీ అలాగే రసం కూడా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే జీర్ణం కూడా బాగా జరుగుతుంది. మీకు ఇలాంటి ఫుడ్ రొటీన్ గా అనిపిస్తే డిఫరెంట్ గా మిల్లెట్ తో చేసిన పుల్కా విత్ డ్రై కర్రీ దాల్తో తీసుకోవచ్చు. చాలా అధ్యయనాల్లో తెలిసింది ఏమంటే, ఇలా ఫైబర్ ప్రోటీన్ తో కూడుకున్న లంచ్ గనక తీసుకున్నట్లయితే పోస్ట్ మీల్ అలసట బాగా తగ్గిపోయి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి.